ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి పోచంపల్లి పట్టణంలో వార్డులలో పర్యటించి హెచ్ఎండిఏ నిధుల ద్వారా మంజూరైన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. పోచంపల్లి మున్సిపల్ పరిధిలోని 7.90 కోట్ల రూపాయలతో మరియు శంకుస్థాపన చేశారు. మండలంలోని గ్రామాల్లో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు 9.10 కోట్ల రూపాయలతో శంకుస్థాపన చేశారు. శాంక్షన్ కూడా చేసుకున్నాం. ఆ పని కూడా మొదలైంది. మినీ ట్యాంక్ బండ్ కూడా ఎప్పుడు కూడా 5 కోట్ల 6 కోట్లకి ఎక్కువ రాలే. ఫస్ట్ టైం మనకు పోచంపల్లి ఇది. ఎందుకంటే పోచంపల్లి అంటే ఒక హెరిటేజ్ విలేజ్, ఒక చేనేతలకు రైతన్నలకు నెలవు ఒక ప్రసిద్ధిగాంచిన ప్రాంతం, భూదాన ఉద్యమం మొదలైన ప్రాంతం. ఆచార్య వినోబా భావే వాళ్ళందరూ కూడా వచ్చేది ఇక్కడ. మరి ఇంద్రమ్మ పాలన, ప్రజా పాలన, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం అన్ని జరుగుతున్నాయి. ఇప్పుడే ఇంద్రమిల్లో కూడా కొబ్బరికాయలు చాలా ఇల్లు పోయి కొబ్బరికాయలు కూడా కొట్టినాం. ఇల్లు మొదలు పెట్టుకుంటుంది. ఊర్లలో కోలాహలం ఉన్నది, పండుగ వాతావరణం ఉన్నది. ఇందు మొదలైన రేషన్ కార్డులలో కొత్త కుటుంబ సభ్యులను అంతకుముందు 10 ఏళ్ళు రేషన్ కార్డులు ఇవ్వలే, కొత్త కుటుంబ సభ్యులను చేర్చలే. అంటే ఎంత అన్యాయం చేశారో అంత అన్యాయం చేశారు. ఈరోజు కొత్త కుటుంబ సభ్యులు ఒక్క భువనగిరి నియోజకవర్గంలో 33,000 కొత్త కుటుంబ సభ్యులు యాడ్ అయినరు. వాళ్ళకు కూడా 6 కిలోలు సన్నబియ్యం ఇచ్చే కార్యక్రమాలు. ఆ సన్నబియ్యం వాళ్ళకు కూడా వస్తాయి, కొత్త రేషన్ కార్డు వస్తుంది. సో ఈ విధంగా అన్ని కార్యక్రమాలు ముందుకు పోతున్నాం. సరే, ఈరోజు పోచంపల్లిలో ఈడ మరి 17 కోట్లతోటి మండల్ అండ్ టౌన్ ఇవన్నీ ఫౌండేషన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్తా ఉన్నాం. ఎనీవే, థ్యాంక్ యూ.